మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డ బీజేపీ నేత కంటెస్టెంట్ కార్పొరేటర్ నిరంజన్ కుమార్ ను హైదరాబాద్ పాత బస్తీ కామాటిపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాజెక్ట్ వర్క్స్ జిరాక్స్ కొరకు వచ్చిన మైనర్ విద్యార్థినిని మాయమాటలతో లోబడుచుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్న కామాంధుడు కటకటాల పాలయ్యాడు. కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్బోలి ఉమ్దా బజార్ ప్రాంతంలో నిందితుడు బీజేపీ నేత నిరంజన్ కుమార్ మీ సేవ జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక తన స్కూల్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి జిరాక్స్ కొరకు మీ సేవ సెంటర్ కు వస్తూ ఉండేది. నిందితుడు బాయ మాటలతో బాలికను లోబరుచుకొని ఫోటోలు తీశాడు. వాటిని ఆసరాగా చేసుకొని బాధితురాలిని బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారంకు పాల్పడ్డాడు. 10వ తరగతి అయిపోయి కాలేజీలో చదువుతున్న ఆ బాలికను అలానే బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు కామటిపుర సిఐ తెలిపారు. బాధితురాలి తండ్రి కామటిపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే కామటిపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. On 14/2/2024 at ఈవినింగ్ 8 o'clockకి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ యొక్క రెండవ కూతురిని ఆకుల నిరంజన్ కుమార్ ఏజ్ 39 years. ఇతను మీ సేవా సెంటర్ ఇంకా జిరాక్స్ సెంటర్ నడిపిస్తాడు. ఇతను లైంగిక వేధింపులు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేసినాడు. తను 10th క్లాస్లో చదువుతున్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కింద తన జిరాక్స్ సెంటర్కి రెగ్యులర్గా వెళ్ళేది. తనకు మాయమాటలు చెప్పి తను లోపరుచుకొని సెక్షువల్ అసాల్ట్ చేశాడు రిపీటెడ్లీ. తనతో కలిసి కొన్ని ఫొటోస్ కూడా దిగాడు. ఆ ఫొటోస్ పెట్టుకొని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తను ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటోస్ పెట్టుకొని తను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటే దానిపైన మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇస్తూ ఫర్దర్గా ఆఫీసర్స్ ఎలా చెప్తే అలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాము. నిందితుడు పొలిటికల్ పార్టీ ప్రజెంట్ అయితే నిందితుడు ఒక లోకల్ లీడర్ అని తెలుసు. మనకు ఇంకా డీటెయిల్స్ అయితే తెలియదు. కాకపోతే తనకైతే ఓన్గా బిజినెస్ ఒకటి ఉంది, మీ సేవా సెంటర్ ఉంది, ప్లస్ జిరాక్స్ మిషన్ ఉంది. ఇవి ఇంతవరకు తెలుసు మనకి. విచారణ జరిపిన తర్వాత మనకు మొత్తం అతని వివరాలన్నీ తెలుస్తాయి. అప్పుడు మీకు క్లియర్గా దాన్ని మీకు చెప్తాము.